ఈరోజు బయటైతే చాలా చల్లగా వర్షం పడుతుంది. సో, నేను వేడిగా చాట్ చేసుకుందాం అనుకున్నా. మార్నింగే నేను బొబ్బర్లు, శనగలు, బఠానీలు నానబెట్టుకున్నాననమాట. సో, నేను వాటిని కుక్కర్‌లో ఏసేసుకొని తగినన్ని వాటర్, ఉప్పు, కారం, అల్లం అండ్ కొంచెం ఘీ, ఎందుకంటే వాటి పచ్చి వాసన రాకుండా ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. నేను ప్యారలల్‌గా గులాబ్ జామున్ కూడా చేసుకుంటున్నాను. ఇవైతే బాగా మెత్తగా ఉడికాయన్నమాట. సో, నేను వాటర్ సెపరేట్, గుగ్గిళ్ళు సెపరేట్ తీసేసుకున్నాను. ఇక్కడ నేను పావు భాజీ మసాలా, బటర్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా మీకు కావాల్సినవి అన్నీ కూడా రెడీగా పెట్టుకోసుకోండి. అప్పుడే మా హస్బెండ్ చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఎక్కడికి అంటే వాళ్ళ కొలీగ్ మామయ్య అయ్యారు అనేసి చాక్లెట్స్ ఇచ్చారంట. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ పోపేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, తర్వాత కర్రీ లీవ్స్ దూరంగా ఉండండి, అవి చిల్లుతవి. అండ్ అల్లం వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసుకొని తర్వాత టమాటో, పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఒక పొటాటో కూడా బాయిల్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ మిక్సీ కొట్టిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మనం పక్కకు తీసుకున్న వాటర్ కూడా వేసేసుకొని మనకు తగినంత ఉప్పు, కారం, పావు భాజీ మసాలా వేసేసుకోవాలి. కొంచెం బటర్ కూడా మీకు నచ్చితే పెరుగుతో తినేసేయండి, చాలా బాగుంటుంది.